వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బాలినేని జనసేనలోకి వచ్చి తప్పు చేశారా, నిజంగానే ఆయన మదన పడుతున్నారా, ఈ అంశంలో ఫ్యాక్ట్ చెక్ ఏంటి అనేది నేను ఒక టైటిల్ పెట్టినాను. దాని గురించే ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్లో, ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక చక్రం తిప్పిన వ్యక్తి ఆయన. కాంగ్రెస్ నుంచి అటు కాంగ్రెస్లో వైఎస్ ద్వారా రాజకీయ రంగేట్రం చేసినప్పటికీ పలు కీలక పదవుల్లో ఉన్నారు ఆయన. తర్వాత వరుసగా ఎమ్మెల్యే, పలుసార్లు మంత్రి కూడా అవుతూ వచ్చారు. అలా సుదీర్ఘంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కర్ణం బలరాం లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఫేడ్ అవుతూ వచ్చారు జిల్లా రాజకీయాల్లో, అంతా కూడా ఈ పార్టీ ఏదైనా సరే ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఎరీనాలో ఫోకస్ అవుతూ ఉంటారు ఒక్కో సందర్భంలో. అలాగా కర్ణం బలరాం రాజకీయ హవాకి చెక్ పడుతూ ఉన్న సమయంలో బాలినేని లాంటి వాళ్ళు జిల్లా రాజకీయాల నుంచి ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ తరఫున. అలా తనకంటూ కూడా ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు, ఆయన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా క్యాడర్కి అందుబాటులో ఉంటాడనే పేరు కానీ, సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డికి. అక్కడి నుంచి మనం చూస్తే వైఎస్తో ఉన్న ఒక అనుబంధం, ఆ ఫ్యామిలీ కూడా దగ్గర బంధుత్వం ఉంది ఆయన. వైఎస్ మరణం తర్వాత ఆ బంధుత్వాన్ని, ఆ అనుబంధాన్ని జగన్మోహన్ రెడ్డితో కూడా క్యారీ ఫార్వర్డ్ చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన క్రమంలో ఆయన కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి కూడా బాలినేని అంతే చూసుకున్నారు స్టార్టింగ్లో. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే, బాలినేని ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పటికే ఆ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి సొంత బాబు అయిన సుబ్బారెడ్డి ఎంట్రీ ఇచ్చి ఉన్నారు. ఆయనది కూడా ఒంగోలు కావడం, ప్రకాశం జిల్లా కావడం అది యాదృచ్ఛికం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆయన షర్మిలా పాదయాత్ర కానీ మిగతా అంశాల్లో చాలా కీ రోల్ ప్లే చేసేవాళ్ళు. అంటే వెన్ కంపేర్డ్ విత్ బాలినేని ముందు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు వచ్చినట్టే. అంటే సుబ్బారెడ్డికి ఒక మోనోపలి ఉండేది ఆ రోజు పార్టీలో. పార్టీ అంతా తానే నడిపిస్తున్నాను అనే భ్రమలో ఉండేవాళ్ళు సుబ్బారెడ్డి. అంటే రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ అయినప్పటికీ, బట్ వైఎస్ఆర్సీపీలో మాత్రం సీనియారిటీ సుబ్బారెడ్డికే ఉందనుకోవాలి. దట్టు జగన్మోహన్ రెడ్డికి ఒక దగ్గర బంధుత్వం ఉంది. సో ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ఎస్పెషల్గా మనం చూస్తే 2014లో బాలినేని ఓడిపోయారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తరఫున. సుబ్బారెడ్డి అదే సమయంలో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో ఉన్నారు, పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు లోక్సభలో. సో ఇలాంటి సందర్భంలో ఆబ్వియస్గా సుబ్బారెడ్డి హవా ఎక్కువ ఉండేది పార్టీలో. కానీ బాలినేని ఓడిపోయినా సరే పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. కొన్ని అవమానాలు ఎదురైనా సరే ఫేస్ చేస్తూ పార్టీని లైమ్లైట్లో పెట్టేవాళ్ళు ఆయన. పొందేందుకు వచ్చేటప్పటికి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో బాలినేనికి ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే, మంత్రి పదవి దక్కింది. అదే టైంలో సుబ్బారెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే సుబ్బారెడ్డి ఆ రోజున ముందుగా ఇచ్చిన హామీ మేరకు ఆయన తీసుకెళ్లి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారు. బోర్డు చైర్మన్ ఇచ్చినా ఇంకోటైనా సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని అనే ఈక్వేషనే ఉండేది ప్రకాశం జిల్లా వైసీపీలో. సో ఆయనకు మంత్రి పదవి అయితే ఉండింది. ఇద్దరి మధ్య చాలా ఇష్యూల్లో ఆధిపత్య పోరు కనిపిస్తూ ఉండేది. అది చాలా దూరం వెళ్ళింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బాలినేని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఎన్నోసార్లు. విత్ ఇన్ ద బాక్స్ డిస్కస్ చేసుకోవాల్సినవి కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్కస్ చేశారు ఆయన. అధికారులు తన మాట వింటలేదని, తన అనుచరుల మీద భూ ఆక్రమణల కేసు తన ఫ్యామిలీ మెంబర్స్ మీద పెడతాం కానీ ఇవన్నీ వ్యతిరేకిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఆయన ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టారు. ఇక అప్పటి నుంచి తనకు అడ్డే లేదన్నట్టుగా బాలినేని మాట్లాడేవాళ్ళు. కాకుంటే ముక్కుసూటిగా తాను ఏదనుకుంటే అది స్వచ్ఛందంగా మాట్లాడతారనే పేరుంది బాలినేనికి. ప్రభుత్వంలో మంత్రిగా భాగస్వామిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆయన ఎక్కడ భయపడేవాళ్ళు కాదు. ఏ విషయమైనా చెప్పాలనుకుంటే చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, కేసీఆర్ తెలంగాణలో ఓడిపోయినప్పుడు కానీ అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి వార్తల్లో ఉన్నారు ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డికి దూరం అవడానికి, బాలినేని ప్రత్యర్థులు ఆయన దూరం చేయడానికి కూడా ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా కారణమైనాయి. బాలినేని ముక్కుసూటి తత్వమే ఆయనకు ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఎదురవడానికి కారణమైంది. ఇక ఒక దశలో మనం చూస్తే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీలోంచి వెళ్తా ఉంటే బాలినేని కాళ్ళ వెళ్ళబడి బతిమలాడారు జగన్మోహన్ రెడ్డిని, సజ్జల్ని. అయినా వాళ్ళు సస్మేరా అన్నారు. సో ఇవన్నీ కూడా బాలినేని హట్ చేస్తూ వచ్చాయి. ఆయనకి ఇష్టం లేకుండా ఎక్కడో తిరుపతిలో ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి చిత్తూరు జిల్లా నుంచి ఒంగోలు ఎంపీగా నిలబడతాన్ని కూడా బాలినేని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సో ఇవన్నీ కూడా తనని సఫికేషన్కి గురి చేశాయి. అయినా సరే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి జనార్దన్ చేతిలో ఓడిపోయారు ఆయన. ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులకే జనసేనలోకి వచ్చారు. సో జనసేనలో పవన్ కళ్యాణ్కి బాలినేనికి మధ్య ఎప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండింది. అటు త్రివిక్రమ్తో కూడా బాలినేనికి మంచి సంబంధాలు ఉన్నాయి. త్రివిక్రమ్ కారణంగానే బాలినేని జనసేనలోకి వచ్చారు అనేది చాలా రోజులుగా నడిచిన చర్చ. బట్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వకపోవడం కూడా ఇంకో చర్చ నడుస్తూ ఉంది. మొన్న ఏదైతే కిరణ్ లాంటి వాళ్ళకి అక్కడ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాంటి పదవులు రావడం కూడా, దీని వెనుక జనార్దన్ ఉన్నారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ బాలినేనికి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఆయనకి మధ్య క్లోజ్ బాండింగ్ ఉంది. ఇటీవలే మళ్ళీ యాక్టివ్ అవుతానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది బాలినేని. తన కొడుక్కి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలనేది ఒక చర్చ నడుస్తుంది ఆయన అనుచరుల వైపు నుంచి. అయితే ఇదే సమయంలో
బాలినేనికి దర్శి టికెట్ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఆ టికెట్ ఇప్పించబోతున్నారని కూడా కొంత నెగోషియేషన్ అయితే ఉంది. ఇక ఎట్ ద సేమ్ టైమ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక నెక్స్ట్ ఎలక్షన్స్‌కి రాజకీయాల్లో ఉండబోనని చేసిన ప్రకటనతో నెక్స్ట్ ఎలక్షన్స్‌లో బాలినేని ఎంపీగా పోటీ చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. కూటమి తరపున అనే ఇంకో చర్చ కూడా ఉంది. సో ఇవన్నీ ప్రచారాలే. అయితే బాలినేని మాత్రం పవన్ కళ్యాణ్‌ని ఎమ్మెల్సీ అడిగారు. అయితే ఇప్పటిదాకా ఆ ఎమ్మెల్సీ ఇవ్వని కారణంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారు. సఫికేషన్ ఫీల్ అవుతా ఉన్నారు. తన అనుచరులకు కూడా ఏం చెప్పలేకపోతా ఉన్నారు. వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారు అనేది ఒక ప్రచారం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్‌సీపీ దీన్ని ఆ సోషల్ మీడియా గానీ, జగన్మోహన్ రెడ్డి మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ చాలా సీరియస్‌గా బాలినేని వర్సెస్ పవన్ కళ్యాణ్ తీరుగా ప్రమోట్ చేస్తా వస్తోంది. పదే పదే పవన్ కళ్యాణ్‌కు, బాలినేనికి పడట్లేదు. అనవసరంగా పార్టీలోకి వెళ్ళానని బాలినేని మదన పడుతున్నారనే చర్చ జరుగుతోంది. అంత సీన్ ఏం లేదక్కడ. పవన్ కళ్యాణ్‌కు ఏదైతే బాలినేనికి మధ్య పాలిటిక్స్‌కి అతీతంగా ఒక మంచి క్లోజ్ రిలేషన్ ఉంది. వాళ్ళ మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పినా బాలినేని యథాతథంగా యాజ్ టీజ్‌గా దాన్ని ఫాలో అయ్యే అవకాశాలే ఉన్నాయి. అంత గతంలో ఎన్నో పదవులు చేసిన హిస్టరీ బాలినేనికి ఉంది. అంతేగాని ఈరోజు పదవి రానంత మాత్రాన జనసేనని వదిలేసి మళ్ళా తిరిగి వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్తారని, తిరిగి మళ్ళీ అదే అడుసు తొక్కుతారని కూడా మనం అనుకోం. సో మొత్తానికైతే వైఎస్ఆర్‌సీపీకి ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక ఆయుధంగా మారారు బాలినేని. కూటమిని టార్గెట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి అనే చెప్పుకోవాలి. ఎక్కడా బాలినేని జనసేన కారణంగా తాను సఫికేషన్ ఫీల్ అవుతున్నాననో, తనకు పదవి రాని కారణంగా తను రిగ్రెట్ అవుతున్నాను అన్న అంశం అధికారికంగా గానీ, అనఫిషియల్‌గా గానీ ఎక్కడా మాట్లాడిన సందర్భం అయితే లేదు. అయితే నెక్స్ట్ పూర్తి స్థాయిలో చూస్తే రాజ్యసభకు టార్గెట్ పెట్టారు అని ఆయన ఇంకో ప్రచారం కూడా ఉంది. రేపు 4 రాజ్యసభలు ఖాళీ అవ్వబోతా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ టర్మ్‌లో. ఈ క్రమంలోనే జనసేన ఖాతాలో కూడా ఒకటి రాబోతా ఉంది. అది బాలినేనికి సెలెక్ట్ చేయబోతా ఉన్నారన్న చర్చ, అన్న ప్రచారం ఉంది జనసేన నుండి. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్, బట్ బాలినేనికి, పవన్ కళ్యాణ్‌కి మధ్య చాలా సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. బాలినేని లాంటి నేతను వదులుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్‌ని వదిలేసి జనసేనలోకో, టీడీపీలోకి వెళ్ళడానికి ఆయనకంత ఆసక్తి లేదు. అలాగని వైసీపీలోకి వెళ్ళాలనే ప్రయత్నమూ చేయట్లేదు. సో వైఎస్ఆర్‌సీపీకి మాత్రం ఇలాంటి ఒక ఇష్యూస్ మధ్య ఈరోజు బాలినేని వైఎస్ఆర్‌సీపీకి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేందుకు ఒక వెపన్‌గా మారాడన్నది వాస్తవం.